అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 11 అజ్ఞాత వ్యక్తి. ఇంతకీ అతనెవరో ఇప్పుడు చూద్దాం. విక్రమ్ చేతిని పట్టుకొని పార్టీ హాల్లోకి ఎంటర్ అయింది భాను. డార్క్ బ్లూ కలర్ శారీలో భాను, ఫుల్ బ్లాక్ సూట్, టాప్ నాచ్ బండ్తో పర్ఫెక్ట్ మోడల్లా ఉన్న విక్రమ్ మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు ఇద్దరు. ఆ పార్టీ హాల్ మొత్తం వైట్ కలర్లో డెకరేషన్ చేయడం వల్ల భాను విక్రమ్ అవుట్ఫిట్స్కి ఆ డెకరేషన్ పర్ఫెక్ట్గా సూట్ అవడంతో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారిపోయారు వాళ్ళిద్దరూ. వారిని అలా చూసిన కొందరు విక్రమ్తో పాటు వస్తున్న భానుని చూసి, ఎవరి అమ్మాయి, విక్రమ్తో ఎందుకుంది అంటూ గుసగుసలాడుకుంటున్నారు. మరికొంతమంది వాళ్ళిద్దరినీ చూస్తూ జలసీ ఫీల్ అవుతున్నారు. విక్రమ్ భానులతో పాటు పార్టీ హాల్లోకి వచ్చాడు ఆర్కే. వస్తూ చుట్టూ ఉన్న పరిసరాలను జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఇంచుమించుగా సిటీలోని బిజినెస్ పీపుల్ అందరూ ఆ పార్టీలోనే ఉన్నారు. పేరుకే అది పార్టీ, కానీ ప్రాజెక్ట్స్, డీల్స్ నుండి మ్యారేజ్ ప్రపోజల్స్ వరకు అన్ని యాక్టివిటీస్ అక్కడ జరుగుతూ ఉంటాయి. లోపలికి వస్తున్న విక్రమ్కి నవ్వుతూ ఎదురొచ్చి మరీ రిసీవ్ చేసుకున్నాడు ఆ పార్టీని ఆర్గనైజ్ చేస్తున్న ప్రభాకర్. విక్రమ్ని ఒక టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ప్రభాకర్. అన్నిటికంటే ముందు వరుసలో ఉంది ఆ టేబుల్. భాను వైపు చూసిన విక్రమ్ భాను కార్నర్లో ఉన్న టేబుల్ వైపు చూస్తుండడం గమనించి అదే టేబుల్ని సెలెక్ట్ చేశాడు విక్రమ్. విక్రమ్ కార్నర్లో ఉన్న టేబుల్ సెలెక్ట్ చేయడంతో, బ్రతికించావు రావణ్, లేదంటే ఈ హంగామాను భరించడం నా వల్ల కాదు అని అనుకుంది భాను. విక్రమ్ కార్నర్ టేబుల్ వైపు వెళ్ళడం చూసి, సార్ మీరు కార్నర్ అని ఏదో చెప్పబోతున్న ప్రభాకర్ వైపు విక్రమ్ సూటిగా చూడడంతో సైలెంట్ అయిపోయాడు ప్రభాకర్. భాను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి ఆ టేబుల్ దగ్గర కూర్చోబెట్టాడు విక్రమ్. ప్రభాకర్ ఒక వ్యక్తిని పిలిచి, విక్రమ్ వాళ్లకు కావాల్సినవి చూసుకో అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు ప్రభాకర్. విక్రమ్ భాను పార్టీ హాల్లోకి ఎంటర్ అయినప్పటి నుండి వాళ్ళిద్దరినే గమనిస్తున్నాడు ఒక వ్యక్తి. విక్రమ్ భాను చేతిని పట్టుకొని నడవడం చూసిన ఆ వ్యక్తి చేతిలో ఉన్న వైన్ గ్లాస్పై పట్టు బిగుసుకుంది. కోపంగా ఎర్రబడిన కళ్ళతో భాను విక్రమ్లను చూస్తూ గ్లాస్లోని వైన్ మొత్తాన్ని ఒక్కసారిగా తాకేసి గ్లాస్ను టేబుల్పై బలంగా పెట్టాడు ఆ వ్యక్తి. పక్కనే ఉన్న తన అసిస్టెంట్ని పిలిచి ఏదో చెప్పడంతో అక్క నుండి వెళ్ళిపోయాడు అతని అసిస్టెంట్. సైలెంట్గా కూర్చొని చుట్టూ జరుగుతున్నది చూస్తోంది భాను. ఆమెకి ఇలాంటి పార్టీలకు వెళ్ళిన అలవాటు లేకపోవడంతో కాస్త కొత్తగా, చుట్టూ ఉన్న వాళ్ళు అదే పనిగా వాళ్ళ వైపు చూస్తూ ఉండటంతో మరి కాస్త అసౌకర్యంగా అనిపించింది. అప్పుడే హాల్లో మిస్టర్ విక్రమాదిత్య, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ విక్రమ్ వాళ్ళు కూర్చున్న టేబుల్ దగ్గరికి వచ్చాడు సారథి. మీరు ఇలా పార్టీకి రావడం ఎప్పటి నుండి మొదలుపెట్టారు అని అన్నాడు సారథి. విక్రమ్ చిన్నగా నవ్వాడు కానీ ఏం మాట్లాడలేదు. విక్రమ్ పక్కన కూర్చొని ఉన్న అమ్మాయిని చూస్తూ, గార్జియస్, ఫైనల్లీ యూ హ్యావ్ ఏ ఛాంపియన్ అని, హాయ్ ఐఎమ్ సారథి, విక్రమ్ ఫ్రెండ్ అంటూ భానుతో షేక్ హ్యాండ్ కోసం చేయి ముందుకు చాచాడు సారథి. సారథి ప్లేబాయ్ టైప్, ఎప్పుడూ ఎనర్జెటిక్గా నవ్వుతూ అల్లరి చేస్తూ ఎదుటివారిని ఆట పట్టిస్తూ ఉంటాడు. లైఫ్ని సీరియస్గా తీసుకోవడం లేదని భావించిన సారథి తండ్రి మల్లికార్జున్ సారథిని నేరుగా తీసుకువచ్చి కంపెనీలో పడేసి తన బిజినెస్ పార్ట్నర్ కూతురుతో సారథికి ఎంగేజ్మెంట్ చేసేశాడు. విక్రమ్ కూల్గా నవ్వుతూ భానుతో షేక్ హ్యాండ్ కోసం ముందుకు చాచిన సారథి చేతిని పట్టుకొని, షీఈ్ మై వైఫ్, మిస్సెస్ భానుమతి విక్రమాదిత్య అని అన్నాడు విక్రమ్. సారథి సర్ప్రైజింగ్గా చూస్తూ, నువ్వు పెళ్లి చేసుకున్నావా, ఎప్పుడు, ఎక్కడా? వివి కార్పొరేషన్ సీఈఓ ద గ్రేట్ విక్రమాదిత్య పెళ్లి జరిగితే ఇప్పటి వరకు ఏ న్యూస్ బయటకు రాకపోవడం ఏమిటి అని అన్నాడు సారథి. నా పర్సనల్ లైఫ్తో బయట ప్రపంచానికి పనేముంది అని అన్నాడు విక్రమ్. బ్రో, నువ్వు అలా అనడం చాలా దారుణం. ఒక్కసారి చుట్టూ ఉన్న వాళ్ళని చూడు, వాళ్ళు నీతో ఉన్న అమ్మాయి ఎవరో తెలియక వాళ్ళలో వాళ్ళే జుట్టు పీక్కుంటున్నారు. ఇక తను నీ భార్య అని తెలిస్తే వాళ్ళ పరిస్థితి ఏంటో అని కాస్త డ్రామాటిక్గా అన్నాడు సారథి. భాను సైలెంట్గా ఉండడం చూసిన సారథి, పార్టీ నచ్చలేదా భానుమతి అని భాను పేరుని ముక్కలు ముక్కలు చేస్తూ పలికాడు సారథి. భానుమతి అని అంది భాను. వావ్ భానుమతి, యువర్ వాయిస్ అని అంటున్న సారథి మాటలకు అడ్డుపడుతూ, మిస్సెస్ విక్రమాదిత్య అని అన్నాడు విక్రమ్. హో, ఓకే ఓకే బ్రో, పొసెసివా, పెళ్ళి అవ్వగానే ఎంత చేంజ్ వచ్చింది నీలో. సరే, ఇదంతా కాదు, బాబీ ఓకేనా అని అన్నాడు సారథి. మచ్ బెటర్ అని అన్న విక్రమ్
భాను డల్గా కూర్చొని ఉండడం గమనించి భానుకి దగ్గరగా వంగి, ఈ ప్లేస్ నచ్చలేదా అని అడిగాడు. భాను ఒకసారి చుట్టూ చూసి, మాఫియా మీటింగ్లా ఉంది అని అంది. అప్పుడే ఆ పార్టీ హాల్లోకి ఎంటర్ అయ్యాడు ఒక మధ్య వయసు వ్యక్తి. అటువైపు చూసిన సారథి, వావ్ బాబీ నువ్వు గ్రేట్, అటు చూడొకసారి, గాడ్ ఫాదర్ అని అన్నాడు. అటువైపు చూడగా 6 పదుల వయసులో నెరసిన జుట్టుతో బాడీగార్డ్స్ మధ్య హుందాగా నడుచుకుంటూ వచ్చాడు విద్యాధర్, బిజినెస్ ఛాంబర్ హెడ్. అతను లోపలికి రావడంతోనే ఒక విధమైన గంభీరత ఆ పార్టీ హాల్ మొత్తం నిండిపోయింది. అదే సమయంలో దూరం నుండి ఒక వ్యక్తి తనని భానుని ఫోటో తీయడం గమనించి విక్రమ్ భాను ముఖానికి దగ్గరగా వంగి తలకు పెట్టి ఉన్న చిన్న హెయిర్ పిన్ని తీసేశాడు. దాంతో హెయిర్ భాను ముఖాన్ని పరదాలా కప్పేసింది. విక్రమ్ అదే పొజిషన్లో ఉండి ఆర్కే వైపు చూసి సైగ చేయడంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఆర్కే. పార్టీకి వచ్చిన క్షణం నుండి మరింత అప్రమత్తమైన విక్రమ్ అనుక్షణం తన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తూనే ఉన్నాడు. 10 నిమిషాల తర్వాత భాను, విక్రమ్ మరియు సారథి, అతనికి కాబోయే భార్య సుమన కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సుమన చాలా కలివిడిగా ఉండటం, త్వరగానే కలిసిపోయే మనస్తత్వం అవడంతో భాను కూడా సుమనతో కంఫర్టబుల్గా ఫీల్ అయింది. అప్పుడు అక్కడికి విద్యాధర్ అసిస్టెంట్ వచ్చి, విక్రమ్ సార్ మీతో సార్ మాట్లాడాలి అంటున్నారు అని చెప్పాడు. విక్రమ్ అతని వైపు చూసి, నేను వస్తాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అది సార్ ఇప్పుడే అని అంటున్న అతని వైపు విక్రమ్ సీరియస్గా చూడటంతో తలదించుకొని పక్కన నిలబడ్డాడు అతను. విక్రమ్ భాను వైపు చూసి, జస్ట్ 10 minutes అని అన్నాడు. టేక్ యువర్ టైం అని చెప్పి మళ్ళీ తినడం స్టార్ట్ చేసింది భాను. విక్రమ్ని 12th floorలో విఐపి ఏరియాలో ఉన్న ఒక స్పెషల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళాడు విద్యాధర్ అసిస్టెంట్. ఆ రూమ్లో విద్యాధర్తో పాటు మరొక వ్యక్తి కూడా కూర్చొని ఉన్నాడు. అతన్ని చూసిన విక్రమ్, ఇదేనా మీరు నాతో మాట్లాడేలన్నది అన్నాడు కోపంగా. విద్యాధర్ మాట్లాడుతూ, విక్రమ్ ముందు నేను చెప్పేది విను, ముందు వచ్చి కూర్చో అంటూ విక్రమ్ని తీసుకెళ్లి కూర్చోపెట్టాడు విద్యాధర్. 10 నిమిషాల తర్వాత విక్రమ్ ఫోన్ ఆగకుండా రింగ్ అవుతూనే ఉండటంతో ఫోన్ ఆన్సర్ చేసిన విక్రమ్ అవతలి వారు చెప్పింది విని కోపంగా పైకి లేచాడు. బయటికి వెళ్ళబోతూ ఆగి వెనక్కి తిరిగి, ఇప్పుడు జరిగిన సంఘటనతో నీకు సంబంధం ఉందని తెలిస్తే నాలో రాక్షసుని చూస్తావు అని చెప్పి ఆ రూమ్ నుండి వేగంగా బయటకు వెళ్ళిపోయాడు విక్రమ్. పార్టీ హాల్లోకి వచ్చి చూసేసరికి భాను మత్తుగా తూలిపోతోంది. భానుని ఆపడానికి తిప్పలు పడుతుంది సుమన. భానుని ఎత్తుకొని పార్టీ హాల్ నుండి బయటకు వచ్చేశాడు విక్రమ్. భానుని కారులో కూర్చోపెట్టి డాక్టర్కి కాల్ చేశాడు విక్రమ్. వెనకే వచ్చిన సారథి సుమనలతో, రేపు ఒకసారి ఇంటికి రండి అని చెప్పి కార్ ఎక్కాడు విక్రమ్. ఆర్కే కార్ డ్రైవ్ చేస్తూ, విక్రమ్ వీ గాట్ హిమ్ అని అన్నాడు. భాను రెస్ట్లెస్గా కదులుతూ తన ఒంటిపైన ఉన్న శారీని తీసేయడానికి ట్రై చేస్తూ ఉండటంతో కార్లో పార్టీషన్ని ఆన్ చేశాడు విక్రమ్. భానుని అలా చూస్తూ ఉంటే విక్రమ్లో కోపం మరింత పెరిగిపోతోంది. పార్టీ హాల్లో విక్రమ్ వెళ్ళిపోయిన తర్వాత విద్యాధర్ అతనికి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి మాట్లాడుతూ, ఏం జరిగింది అని అడిగాడు విద్యాధర్. కానీ అతను ఏమీ మాట్లాడకుండా పాకెట్ల నుండి ఫోన్ తీసి ఎవరికో కాల్ చేసి, ఏం జరిగింది, ఎవరు చేశారు, యూ హ్యావ్ 1 hour అని కాల్ కట్ చేశాడు. విద్యాధర్ వైపు చూసి, తర్వాత కలుద్దాం అని అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను. గంట తర్వాత ఒక పాత బిల్డింగ్ బేస్మెంట్లో వంటి నిండా దెబ్బలతో పడి ఉన్నాడు ఒక వ్యక్తి. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో, తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.